నమస్కారం అండి. మేషరాశి జాతకులారా, మీ అందరికీ ఇది ఒక అద్భుతమైన వార్త. ఈ ఏప్రిల్ నెలలో మీ తలరాతను మార్చే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అవును, మేషరాశి వారికి ఈ నెలలో అనుకోని అదృష్టం తలుపు తట్టబోతోంది. ఈ ప్రపంచమంతా మీకు వ్యతిరేకమైన, మీ సొంత మనుషులే మీకు వెన్నుపోటు పొడిచినా ఈ ఏప్రిల్ నెలలో మీకు అండగా నిలిచే ఆ ముగ్గురు దేవదూతలు ఎవరు? వారు మీ జీవితంలోకి ఏ రూపంలో వస్తారు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడబోతున్నాం. మీ కలల ఇల్లు కట్టుకోవాలన్నా, భారీగా ధనం సంపాదించాలన్నా ఈ ముగ్గురి సాయం మీకు చాలా అవసరం. అందుకే ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేషరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఏప్రిల్ నెలలో కేవలం ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రమే మీకు తోడుగా ఉంటారు. మిగిలిన ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఈ ముగ్గురు వ్యక్తులు మీకు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి, కుబేరదేవుడి స్వరూపాలు. ఈ ప్రపంచమంతా మీ మీద పగబట్టినా, మీ ఇంట్లో వారే మీకు వ్యతిరేకమైన, మీ హక్కులను లాక్కున్నా, ఏ పరిస్థితిలోనైనా వీరు మీ పక్కనే ఉంటారు. వీరిలో ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు ఉండబోతున్నారు. వీరి అండ మీకుంటే మీ ఇంట్లో ధన నిల్వలు పెరగడం ఖాయం. మీ శత్రువులు మీ కాళ్ల దగ్గరకొస్తారు. కానీ ఒక్క మాట, పొరపాటున కూడా ఈ ముగ్గురి మనసును మీరు కష్టపెట్టకూడదు. వీరితో గొడవపడి దూరం చేసుకున్నారా, ఇక ఆ దేవతలే మీపై కోపిస్తారు. వీరు తమ ప్రాణం అడ్డువేసైనా సరే మిమ్మల్ని కష్టాల నుండి బయటపడేస్తారు. అలా కాకుండా ఇతరుల మాటలు విని వీరిని వదులుకుంటే మాత్రం ఈ ఏప్రిల్ నెలంతా మీరు ఇబ్బందుల్లోనే ఉండాల్సి వస్తుంది. ప్రతి చిన్న వస్తువు కోసం మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ ముగ్గురిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ ఏప్రిల్ నెల మీకు బయటకు చూడడానికి మామూలుగానే అనిపించవచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ మనుషుల అసలు రంగులు బయటపడతాయి. మీ చుట్టూ జనాల గుంపు ఉన్నా మీ కష్టంలో తోడుండేది మాత్రం ఈ ముగ్గురే. ఈ నెలలో మీకు బయటి శత్రువుల కంటే మీ పక్కనే ఉండి మీ భుజం మీద చెయ్యి వేసి నవ్వే సొంత మనుషుల నుండే ఎక్కువ ముప్పు ఉంది. మీరు పడిపోతుంటే చూసి తమాషా చేసేవాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. అయితే మీకు డబ్బు, కొత్త అవకాశాలు, గౌరవ మర్యాదలు అన్నీ దక్కుతాయి. కానీ అది కేవలం మీరు సరైన మనుషుల తోడులో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మీపై గ్రహాల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు, అర్ధరాత్రి పూట ఏదైనా కష్టం వచ్చినా మీరు ధైర్యంగా నమ్మదగ్గ వ్యక్తులు వీరే. మేషరాశి జాతకులారా, ఈ ఏప్రిల్ నెలలో కాలం మరియు గ్రహాల స్థితి కలిసి మీకు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి. అసలు ఈ లోకంలో ఉన్న వేలాది మందిలో మీకు అండగా నిలిచే ఆ ముగ్గురు వ్యక్తులను మీరు గుర్తుపట్టగలరా? ఎందుకంటే మీలో ఒక చిన్న బలహీనత ఉంది. మిమ్మల్ని నట్టేట ముంచే వ్యక్తిని మీరు గుడ్డిగా నమ్మేస్తారు. కానీ నిజంగా మీ క్షేమాన్ని కోరి మీ వెంటే ఉండేవారిని మాత్రం దూరం చేసుకుంటారు. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మీ సొంత ఇంటి కల నెరవేరాలన్నా, మీరు కోరుకున్న పెద్ద కారు కొనాలన్నా, లేదా వ్యాపారంలో భారీగా లాభాలు సాధించాలన్నా ఈ ఏప్రిల్ నెలలో ఆ ముగ్గురు వ్యక్తులు మీ పక్కన నిలబడితే చాలు. అప్పుడు మీరు ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం ఉండదు. ఎవరికీ తల వంచాల్సిన పని అంతకంటే ఉండదు. ఈ రోజుల్లో మంచి వాళ్లను వెతకడం అంటే గడ్డివాములో సూదిని వెతకడం లాంటిదే. ఎందుకంటే మనుషులు క్షణాల్లో తమ రంగులు మార్చేస్తున్నారు. మీరు ఎవరి మీదైతే సర్వస్వం వదిలేశారో వారే చివరికి నలుగురిలో మిమ్మల్ని అవమానించి ఒంటరిగా వదిలేసిన సందర్భాలున్నాయి కదా. అందుకే నిజంగా మనవాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. నేను ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు అక్షర సత్యాలు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వారిని మీరు ఎలా గుర్తుపట్టాలి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు మీకు అర్థమవుతాయి. వీరిని కనుక మీరు సరిగ్గా గుర్తుపట్టి తోడుగా ఉంచుకుంటే మీ తలరాత మారిపోవడం ఖాయం. దానికి నాది గ్యారంటీ. ఇక ఒక ముఖ్యమైన విషయం, మీ కష్టాలను తీర్చి మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించే ఆ హనుమంతుడిని స్మరిస్తూ కమెంట్ బాక్స్లో జై భజరంగబలి అని రాయండి. మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ ఏప్రిల్ నెలలో శనిదేవుడి శక్తి, రాహువు యొక్క చమత్కారం మరియు వేగంగా మారుతున్న కాలం, ఈ మూడు కలిసి మీ బుద్ధిని, మీ చూపును పరీక్షిస్తాయి. మీ జీవితంలోకి మంచివాళ్ళు వస్తారు, చెడువాళ్ళు వస్తారు. కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి మీ మేలు కోరుకునేవాడా
లేక మీ పతనాన్ని ఆశించేవాడా అనేది గ్రహించే తెలివితేటలు మీకుండాలి. మీ శత్రువులు పొంచి ఉన్న ఈ సమయంలో ఆ ముగ్గురు వ్యక్తులు మీ చుట్టూ రక్షణ కవచంలా నిలబడతారు. ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, ఈ ఏప్రిల్ నెలలో మీ చుట్టూ మంచివారొస్తారు, అలాగే చెడువారు కూడా వస్తారు. కానీ మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి నిజంగా మీకు సాయం చేసేవాడా కాదా అనేది మీరు ముందే పసిగట్టాలి. ఇక్కడే శని రాహు గ్రహాలు మీ విచక్షణకు పరీక్ష పెడతాయి. అసలు మీ నిజమైన ఆత్మీయుడు ఎవరో తెలుసా? ఆ వ్యక్తి ఎప్పుడూ మీ ముఖం మీద మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేలా పొగడడు. మీ చుట్టూ ఉన్న కొంతమందిని గమనించండి. పనున్నా లేకపోయినా మిమ్మల్ని తెగ పొగిడేస్తూ ఉంటారు. మీరు చాలా గొప్పవారు, మీ పనితనం అద్భుతం, సమాజంలో మీకు మంచి పేరుంది, మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అంటూ రకరకాల మాటలు చెబుతుంటారు. ఇలా మీ ముందే అతిగా పొగిడే వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ ఏప్రిల్ నెలలో మీకు అండగా నిలిచే ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం మీ ముందే గొప్పలు చెప్పరు. నిజానికి వారు మీ వెనుక నలుగురు వ్యక్తుల మధ్య మీ గౌరవాన్ని కాపాడతారు. మీ మీద గౌరవంతో మాట్లాడతారు. చాలామంది ముఖం మీద పొగిడి వెనకాల గోతులు తవ్వుతుంటారు. మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడేవారు మీకు ఎక్కడో ఒక చోట బయటపడే ఉంటారు. కానీ మీ నిజమైన ఆత్మీయుడు మీ ముఖం మీద మిమ్మల్ని పొగడకపోయినా మీ వెనక మాత్రం ఒక్క చెడు మాట కూడా అనడు. ఒకవేళ ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే వెంటనే అడ్డుకుని మీ పక్షాన నిలబడతాడు. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వారి గురించి మీ స్నేహితులను లేదా ఇతరులను అడిగి తెలుసుకోండి. మీ వెనుక వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది వారు నమ్మదగిన వారా లేక వదిలించుకోవాల్సిన వారా అనేది. మన జీవితంలో ఏదో ఒక భయం ఉంటుంది. ఎత్తులను చూస్తే భయం కావచ్చు, లేదా మరేదైనా వ్యక్తిగత భయం కావచ్చు. ఆ భయాన్ని మనం అందరికీ చెప్పం. కేవలం మనకు అత్యంత సన్నిహితుడు అనుకున్న వ్యక్తికి మాత్రమే మన బలహీనతను చెబుతాం. కానీ మీరు నమ్మదగిన ఆ వ్యక్తి మీ బలహీనతను తన దగ్గరే ఉంచుకుంటున్నాడా, లేక మీ శత్రువుల దగ్గర దాన్ని బయటపెట్టి మిమ్మల్ని అందరిలో నవ్వుల పాలు చేస్తున్నాడా అనేది గమనించండి. కొంతమంది మనతో స్నేహం చేసేదే మన లోపాలేంటో తెలుసుకోవడానికి. మన బలహీనత ఏంటో తెలిస్తే మనల్ని సులభంగా ఓడించవచ్చని వారు పథకాలు వేస్తారు. అలాంటి వారి నుండి ఈ ఏప్రిల్ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి జాతకులారా, మన చుట్టూ ఉండే కొందరు మనుషులు మనతో చాలా సన్నిహితంగా మెలుగుతారు. మన గుట్టు తెలుసుకునే వరకు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ ఒక్కసారి మన రహస్యాలు, మన బలహీనతలు వారికి తెలిసాయా, ఇక అక్కడి నుండి అసలు ఆట మొదలు పెడతారు. మనల్ని మానసికంగా దెబ్బతీస్తూ మన కష్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని మనల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ ఈ ఏప్రిల్ నెలలో మీకు అండగా నిలిచే ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలో తెలుసా? మీ వ్యక్తిగత విషయాలన్నీ తెలిసినా, మీ రహస్యాలన్నీ తన దగ్గరే ఉన్నా, ఏ పరిస్థితిలోనూ ఈ విషయాలను బయట పెట్టని వ్యక్తే మీ నిజమైన ఆత్మీయుడు. మీరు ఎవరికన్నా భయపడుతున్నా, లేదా మీ దగ్గర ఏదైనా రహస్య సమాచారం ఉన్నా దాన్ని గుండెల్లో దాచుకుని మీకు రక్షణగా నిలబడే ఆ వ్యక్తి ఈ ఏప్రిల్ నెలలో మీకు ఎంతో అదృష్టాన్ని మోసుకొస్తారు. లోకమంతా మీకు ఎదురు తిరిగినా ఆ ఒక్క వ్యక్తి మీ పక్కన ఉంటే చాలు. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నలుగురు వ్యక్తులు కూర్చుని మీ గురించి చెడుగా మాట్లాడుతున్నా ఆ సమయంలో ఈ వ్యక్తి మౌనంగా ఉంటూ మీ పక్షాన నిలబడతాడు తప్ప మీపై ఒక్క చెడు మాట కూడా అనడు. మిమ్మల్ని ఎప్పుడూ వెక్కిరించడు సరికదా. మీరు ఏదైనా తప్పు చేస్తుంటే మాత్రం వెంటనే మొహం మీదే చెబుతాడు, నువ్వు చేస్తున్నది తప్పు, ఇది నీకు మంచిది కాదు అని. మీ మేలు కోరి మందలించే ఆ వ్యక్తే మీ అసలైన బలం. ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కనిపించే హడావిడి మనుషులు కాదు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు, కానీ మీ గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు. మీ జీవితంలో ఎప్పుడైనా కష్టకాలం ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీరు ఇలాంటి వ్యక్తిని కలుస్తారు. ఇక రెండో వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇందాక చెప్పిన మొదటి వ్యక్తి మీ వెనుక నిలబడేవాడు అయితే, ఈ రెండో వ్యక్తి మీ ఎదురుగా నిలబడి మిమ్మల్ని సరిచేసేవాడు. లోకంలో చాలామంది మనం ఏం చెప్పినా అవును అవును అని తలూపుతారు. మనల్ని సంతోష పెట్టడం కోసం మనం చేస్తున్న తప్పులను కూడా గొప్పగా పొగిడేస్తారు. కానీ మీ నిజమైన శ్రేయోభిలాషి మాత్రం మీ ప్రతి మాటకు హాకి హా అనడు. మీరు తప్పుదారిలో వెళుతున్నారని అతనికి అనిపిస్తే ఆ మాట వల్ల మీకు కోపం వచ్చినా సరే
వెంటనే మిమ్మల్ని అడ్డుకుంటాడు. మిమ్మల్ని కేవలం సంతోషపెట్టడం కంటే మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచడమే అతనికి ముఖ్యం. మేషరాశి జాతకులారా, మీ నిజమైన శ్రేయోభిలాషి మిమ్మల్ని కేవలం మెప్పించాలని చూడడు. మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టాలని చూస్తాడు. మీరు చేసే పని వల్ల భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడకూడదని ఆ వ్యక్తి మీ మొహం మీదే నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తాడు. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని అడ్డుకుంటాడు. ఇక్కడ అతను తన గురించి మీరు ఏమనుకుంటారు అని ఆలోచించడు. కేవలం మీకేం జరుగుతుందో అని మాత్రమే ఆరాటపడతాడు. ఈ వ్యక్తి మీ లోపాలను ఎత్తి చూపుతూ మీలో గొప్ప మార్పు తీసుకొస్తాడు. అది మీ ధర్మపత్ని కావచ్చు, లేదా మీ జీవితంలో ఉన్న మరేదైనా స్త్రీమూర్తి కావచ్చు. ఎందుకంటే పురుషుల జీవితాలను సరిదిద్దడంలో స్త్రీల పాత్ర చాలా కీలకం. ఉదాహరణకు, మీకు ఆఫీసులో ఎవరితోనైనా గొడవ జరగవచ్చు, వ్యాపారంలో పోటీదారులతో వాగ్వాదం రావచ్చు, లేదా పొరుగువారితో మనస్పర్ధలు రావచ్చు. ఆ సమయంలో మీ మెదడులో పగ, ప్రతీకారం వంటి ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. వాడి సంగతి తేలుస్తా, వాడిని దెబ్బతీస్తా అని మీరు ఆవేశంలో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న చెడు వ్యక్తులు మిమ్మల్ని మరింత రెచ్చగొడతారు. అవును, వాడు నిన్ను అలా అంటాడా, వాడిని ఇక్కడ పట్టుకో, అక్కడ దెబ్బ కొట్టు అని సలహాలిస్తారు. కానీ ఈ ఏప్రిల్ నెలలో మీకు తోడుగా ఉండే ఆ రెండో వ్యక్తి మాత్రం మిమ్మల్ని శాంతింపచేస్తాడు. పగ తీర్చుకోవడంలో ఏమీ లేదు, గడిచిందేదో గడిచిపోయింది, ఇప్పుడు మనం మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి, అనవసరంగా ఈ గొడవల్లో తలదూరిస్తే కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి మన సమయం, డబ్బు వృధా అవుతాయి, కాబట్టి వీటిని వదిలేసి ముందుకు సాగడం ఉత్తమం అని మీకు వివరిస్తాడు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని గొడవలకు ప్రోత్సహిస్తున్నారా, లేక ప్రశాంతంగా ఉండమని చెబుతున్నారా? దీన్ని బట్టే ఆ రెండో వ్యక్తి ఎవరో మీరు గుర్తుపట్టవచ్చు. మీరు తప్పుదారిలో వెళుతున్నప్పుడే ఈ వ్యక్తి మీ ముందుకొస్తాడు. అది మీ గురువు కావచ్చు, అన్న కావచ్చు, లేదా మీ తల్లి కావచ్చు. మిమ్మల్ని ఎప్పుడూ పొగిడేవాడు మీవాడు కాకపోవచ్చు, కానీ మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే వ్యక్తే మీ అసలైన ఆత్మీయుడు. మేషరాశి జాతకులారా, ఇక ఈ ఏప్రిల్ నెలలో మీకు అండగా నిలిచే ఆ మూడో వ్యక్తి గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మన జీవితంలో చాలామంది కనిపిస్తుంటారు, కానీ స్వార్థం లేకుండా సాయం చేసేవారు మాత్రం చాలా అరుదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నప్పుడు కొందరు మనల్ని ఓదార్చడానికి వస్తారు, కానీ వారి మనసులో ఏదో ఒక లాభం ఆశించే ఉంటారు. రేపొద్దున్న మీరు వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతారా అని లెక్కలు వేసుకుని వస్తారు తప్ప మీ మీద ప్రేమతో కాదు. ఇలాంటి వారు మీ బలహీనతనే ఆయుధంగా మార్చుకుని మీరు కోలుకున్నాక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ ఈ మూడో వ్యక్తి మాత్రం దీనికి పూర్తి భిన్నం. మీ దగ్గర వాళ్ళకి ఇచ్చేందుకు ఏమీ లేనప్పుడు, అంటే మీ జేబు ఖాళీగా ఉన్నప్పుడు, మీకు ఏ పని చేసి పెట్టే ఓపిక లేనప్పుడు, మీరు మానసికంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నప్పుడు కూడా మీ పక్కనే కూర్చుని ధైర్యం చెప్పే వ్యక్తే ఈ మూడో వ్యక్తి. నువ్వు దేనికి చింతించకు, నేను నీకు తోడున్నాను అని భరోసా ఇచ్చే ఆ వ్యక్తి మీ తలరాతను మార్చబోతున్నాడు. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అని తెలిసినా, మీ వల్ల తనకి ఏం ప్రయోజనం లేదని తెలిసినా కూడా కేవలం మానవత్వంతో మీ శ్రేయస్సు కోరుకునే ఆ వ్యక్తిని ఎప్పుడూ వదులుకోవద్దు. నిజమైన స్నేహితుడు లేదా ఆత్మీయుడంటే మీ కష్టాన్ని చూసి తమాషా చేసేవాడు కాదు, మీ కష్టంలో భుజం తట్టి నిలబడేవాడు. ఈ ఏప్రిల్ నెలలో మీ అదృష్ట ద్వారాలు తెరవడానికి ఈ మూడో వ్యక్తి తోడ్పాటు చాలా అవసరం మీకు. లోకమంతా మిమ్మల్ని మరచిపోయినా కనీసం ఫోన్ చేసి పలకరించే వాళ్ళు కూడా లేనంతటి చీకటి రోజుల్లో కూడా ఈ వ్యక్తి మీ వెంటే ఉంటాడు. అలాంటి నిస్వార్థ పరుడిని మీరు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాలి. ఎందుకంటే 2026లో మీరు సాధించాలనుకున్న ప్రతి విజయం వెనుక, మీరు కొనాలనుకున్న ప్రతి వస్తువు వెనుక ఈ వ్యక్తి ఇచ్చే ధైర్యం దాగి ఉంటుంది. మీ జీవితంలోని అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపే ఆ నిజమైన తోడు ఈ మూడో వ్యక్తే. మేషరాశి జాతకులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మీ వెంటే ఉండే ఆ వ్యక్తే మీ జీవితంలోని అసలైన నిధి. మీరు సంపాదించిన ఆస్తులు, అంతస్తులు, గౌరవ మర్యాదలు అన్నీ ఒక ఎత్తైతే, నిస్వార్థంగా మీ పక్కన నిలబడే ఆ మనసు మాత్రం మరో ఎత్తు. సాధారణంగా మన జీవితంలో ఒక విషయాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. మనం కష్టపడి పైకి వస్తున్నప్పుడు, ఏదైనా మంచి ఉద్యోగం సాధించినప్పుడు, లేదా వ్యాపారాన్ని విస్తరించినప్పుడు
మన చుట్టూ ఉన్న వారిలో మార్పు వస్తుంది. అప్పటి వరకు అద్దె ఇంట్లో ఉండి సొంత ఇల్లు కట్టుకున్నా, ఒక కొత్త కారు కొనుక్కున్నా మన రక్త సంబంధీకుల్లోనే కొందరు ముఖం మార్చుకుంటారు. వారి కళ్ళలోనే ఆ అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. మీ విజయాన్ని వారు తమ ఓటమిగా భావిస్తారు. మీరు ఇంకా పైకి వెళ్లకుండా అడ్డుపడడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ ఏప్రిల్ నెలలో మీకు అండగా నిలిచే ఆ ముగ్గురు వ్యక్తుల్లో మూడో వ్యక్తి లక్షణం చాలా విభిన్నంగా ఉంటుంది. మీ విజయాన్ని చూసి కళ్ళలో అసూయతో ఎర్రబడకుండా ఆనందంతో మెరిసిపోయే వ్యక్తులు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. వీరు మిమ్మల్ని ఎప్పుడూ తమతో పోల్చుకోరు. దేవుడు వాడికిచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు అని రోజూ బాధపడరు. మీ సంతోషాన్ని తమ సంతోషంగా భావిస్తారు. మీరు సాధించిన విజయానికి గర్వపడతారు. మీకంటే ఎక్కువగా ఉత్సాహంగా పండుగ చేసుకుంటారు. నావాడు సాధించాడు అని గర్వంగా చెప్పుకునే ఆ వ్యక్తే మీకు అసలైన తోడు. మరోవైపు మీ చుట్టాలు లేదా సన్నిహితుల్లో కొందరు మీరు సాధించిన దాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. అందులో ఏముందిలే, అది అందరికీ వచ్చేదే అని నీరుగారుస్తారు. పాత విషయాలను గుర్తు చేస్తూ మిమ్మల్ని కించపరుస్తారు. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం మీరు ఎగిరే ఎత్తులకు రెక్కల్లా మారతారు. వీరు మీ చుట్టూ ఉన్నప్పుడు మీకు ఎలాంటి భయం ఉండదు. ఈ ఏప్రిల్ నెలలో మీ ఆనందాన్ని పంచుకోవడానికి, మీ గెలుపును సెలబ్రేట్ చేసుకోవడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను గుర్తుపట్టడం కష్టమే అయినా ఒక్కసారి వారు మీ జీవితంలో ఉన్నారని తెలిస్తే వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోండి. మేషరాశి జాతకులారా, మీరిప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీకు అండగా నిలిచే ఆ ముగ్గురు వ్యక్తులు ఒక ఎత్తైతే, మిమ్మల్ని వెనక్కి లాగే మనుషులు మరొక ఎత్తు. ఏప్రిల్ నెలలో మీరు సాధించే విజయాలను చూసి కుళ్ళుకునేవారు మీ పక్కనే ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తారు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని వాటికి లేనిపోనివి అద్ది ఇతరులకు చెప్పే అలవాటున్న వారికి చాలా దూరంగా ఉండండి. అంతేకాదు, మీకు అనవసరమైన సలహాలిచ్చే వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ భూమి కొనేయ్, ఈ కారు కొనేయ్, కొత్త ఫ్రిడ్జ్ తీసుకో అంటూ మీ డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టించే ప్రయత్నం చేస్తారు. వీరు తమ డబ్బును మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మీ దగ్గర ఎంత ఉందో తెలుసుకోవాలని, మీ డబ్బును వృధా చేయించాలని పథకాలు వేస్తారు. మీ ఇబ్బందులను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని లోకువ చేసేవారు కూడా మీ చుట్టూ ఉంటారు. అలాంటి వారిని గుర్తుపట్టి ఈ ఏప్రిల్ నెలలోనే మీ జీవితం నుండి బయటకు పంపేయండి. ఇక మీరు ఎదురు చూస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులు, వీరి పేర్లు SKM అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ అక్షరాలు గల వ్యక్తులు మీ కుటుంబంలో ఉండొచ్చు, మీ స్నేహితుల్లో ఉండొచ్చు, లేదా మీ ఆఫీసులో ఉండొచ్చు. వీరు నిస్వార్థంగా మీకోసం నిలబడతారు. లోకమంతా మిమ్మల్ని విమర్శించిన ఈ ముగ్గురు మాత్రం మీకు వెన్నెముకలా ఉండి మిమ్మల్ని గెలిపిస్తారు. వీరిని నమ్మి ముందుకు సాగితే మీ తలరాత మారిపోవడం ఖాయం. మేషరాశి జాతకులారా, ఈ ఏప్రిల్ నెలలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఉంది. కొంతమంది మీ ఇబ్బందుల్ని లేదా మీ అవసరాలను చూసి వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు. ఉదాహరణకు, మీకు ఏదైనా అత్యవసరమై మీ దగ్గర ఉన్న వస్తువును అమ్మాల్సి వస్తే వీరు దాన్ని చాలా తక్కువ ధరకు అడుగుతారు. అంతటితో ఆగకుండా, పాపం వాళ్లకు బాగా కష్టం వచ్చింది, అందుకే తొందరగా అమ్మేస్తున్నారు అంటూ ఊరంతా చాటింపు వేస్తారు. ఇటువంటి వారు చెదపురుగుల్లా మిమ్మల్ని లోపల తినేయాలని చూస్తారు. ఇలాంటి మనుషుల పట్ల మీరు ఈ ఏప్రిల్ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శనిదేవుడు మీ కర్మలను గమనిస్తున్నాడు. మీ ఆలోచనలు కనుక స్వచ్ఛంగా ఉంటే మీరు ఎవరికీ కీడు తలపెట్టకుండా ఇతరుల గెలుపును చూసి సంతోషించేవారైతే ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీకోసం ఎవరో గోతిని తవ్వాలని చూస్తే చివరికి వారే అందులో పడతారు. కానీ ఒకవేళ మీరు ఇతరులపై అసూయ పెంచుకున్నా, పగ ప్రతీకారాలతో రగిలిపోయినా మీరు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. రాహువు ప్రభావం వల్ల మీ చుట్టూ ఉన్న చెడు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీ అనుభవంతో ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు స్వార్థపరులు అనేది మీరే గుర్తించాలి. కాలం గడిచే కొద్దీ మీ చుట్టూ ఉన్న జనమంతా ఒక ప్రదర్శన మాత్రమే అని మీకు అర్థమవుతుంది. ఆ జనం గుంపులో మీ కష్ట సుఖాల్లో తోడుండే ఆ ముగ్గురు వ్యక్తులు SKM మీకు దొరికితే వారు మీకు ఒక పెద్ద నిధితో సమానం. వారు మీ పక్కన ఉంటే ఎలాంటి తుఫానులనైనా మీరు ఎదిరించి నిలబడగలరు. జీవితంలో సరైన వ్యక్తుల తోడు ఉంటేనే
విజయం దక్కుతుంది. అదే చెడు సావాసాలు దొరికితే అపజయం, అప్పులు, కష్టాలే మిగులుతాయి. ఈ ఏప్రిల్ నెల మీకు ఒక వరంగా మారాలంటే ఆ ముగ్గురు వ్యక్తులను గుర్తుపట్టండి. వారి పేర్లు SKM అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. వీరు మీ కుటుంబంలోనో, మిత్రుల్లోనో లేదా పరిచయస్తుల్లోనో ఉండి ఉండవచ్చు. వారిని గుర్తించి వారితో స్నేహం కొనసాగించండి. విజయం మీదే మిత్రమా. మేషరాశి వారికి సంబంధించి ఏప్రిల్ నెలలో అదృష్టాన్ని తెచ్చే ఆ ముగ్గురు వ్యక్తుల గురించిన పూర్తి సమాచారం ఇది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేసి వారిని అప్రమత్తం చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. తద్వారా మా వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ దైవ కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు. జై భజరంగబలి.